అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మార్చి 30 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చూచేతోల అశ్విని 4 పాదములు, లీలులేలో భరణి 4 పాదములు, ఆ కృతికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలముగా ఉంటే వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వంద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది ఫలితాలు కలుగజేస్తాడు. గుండె ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కుజగ్రహం నీచమైన స్థానములో ఉంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. మీ యొక్క వ్యాపారం, వ్యవహారం, ఉద్యోగం, గృహం, వస్తు వాహనాలు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసి ఎర్రని వస్త్రం దానం చేయాలి. మరియు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి. మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే జాతి పగడాన్ని సేకరించి దానిని పూజించి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున ఈ వారం గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలముగా ఉండి మీ యొక్క వృత్తి వ్యాపారంలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి అధికంగా ధనలాభం కలుగజేస్తాడు. దాని వలన గృహంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు. అన్యోన్య దాంపత్యం, సుఖమైన జీవనం గడపగలరు. గొడవలు తగ్గి మానసికమైన ఆనందం కలిగి ఉంటారు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీరు సాధించగలరు. ఇంటికి బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మిత్రులతో కలిసి ఉంటూ ఉంటారు. దూరం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వలన సంఘంలో ఎక్కువగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. గురుబలం అనుకూలంగా లేదు కావున అధికంగా డబ్బు ఖర్చు అనేది కాగలదు. ఇంట్లో ఒకరికొకరు విశాలమైనటువంటి యొక్క భావాలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ సకల దృష్టి దోషాలన్నీ కూడా తగ్గిపోయి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ నెల మొదటి వారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా వారాలు అనుకూలంగా ఉంటాయి. మరి కావున మీ యొక్క రంగంలో భూ క్రయ విక్రయాలు మంచిగా అనుకూలంగా జరిగి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉంటారు. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడుల వలన ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. మరియు విద్యార్థులకు ఈ యొక్క వారం చదువులో బాగా వెనుకబడి ఉంటారు. సోమరితనం, మొండితనం కలిగి చదువు యందు ఆసక్తి లేకుండా ఉంటారు. కావున విద్యార్థులు చదువు యందు అనుకూలమైన ఫలితాలు కలిగి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కలిగి ఉద్యోగ లాభాలు కలిగి ఉండాలంటే విద్యార్థులు చేయవలసిన పని బుధ గ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు, నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు మంచిగా కలిగి చదువులో ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏమన్నా కానీ మనలను కాదు అని సర్దుకొని వెళ్ళాలి. కానీ వారి మీద తిరుగుబాటు చేయకూడదు. దాని వలన మంచి ఫలితాలు మాత్రం ఏమాత్రం కలగవు. కావున ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు మంచిగా చేసుకుంటే చాలు. అదే 10,000 అనుకొని ఉండాలి. మీకు వచ్చే డబ్బు కూడా తిరిగి రావడం అనేది కష్టమవుతుంది. అటువంటి గ్రహచార స్థితి కలదు కావున తగు జాగ్రత్తగా ఉండాలి. కావున మంచి ఫలితాలు మీకు కలగడానికి లక్ష్మీ కుబేర పాశుపత పూజను జరిపించుకొని మరియు గోరింట చెట్టు యొక్క వేరును సేకరించుకొని దానిని కడిగి శుభ్రం చేసి అలంకారం చేసి పసుపు రంగు దారముతో చుట్టి పూజించి దేవుడి గదిలో పెట్టి ఉంచండి. అనుకోని విధంగా ధనరాబడి అనేది మీకు కలిగి సుఖంగా ఉంటారు. చికాకులు తొలగిపోయి మనశ్శాంతి కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదవులు రావడం అనేది ఆగిపోగలవు. మరి కావున రవి మరియు బుధ గ్రహాలకు
అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన ఆ యొక్క ఉద్యోగ రంగంలో మీకు ఉన్నతమైనటువంటి యొక్క పదవి అనేది లభిస్తుంది. మరియు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి. మంచి లాభాలు అనేటివి ఈ వారం కలిగి ఉంటాయి. వ్యవసాయ వాణిజ్య రంగంలో వరి మరియు ధాన్యం వ్యాపారులకు ఉన్నతమైన గ్రహస్థితి కలదు. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. చేనేత వస్త్ర మరియు ముత్యాలు నవరత్న వ్యాపారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు సినీ రంగం వారికి ఈ వారం మంచి అవకాశాలు లేక అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు. మరి కావున ఈ యొక్క రంగం వారు శుక్రగ్రహానికి శుక్రవారం రోజు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. మరియు రాజకీయ రంగం వారికి అధికమైన చెడు ఫలితాలు కలిగి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అధికమైన మనోవిచారానికి గురి కాగలరు. కావున ఈ యొక్క రంగం వారు రవిగ్రహానికి మరియు కేతువుకు ఆదివారం రోజున అభిషేక పూజలు జరిపించి గోధుమలు మరియు ఉలువలు దానం ఇచ్చిన మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా మీకు అవకాశాలు అనేటివి రాగలవు. విదేశాలు వెళ్ళే వారికి ఈ యొక్క వారం మంచి ఫలితాలు లేక ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వచ్చే వారం ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర శని గ్రహాలు బాగుగా లేవు. కావున ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరి కావున ఈ యొక్క రాశి వారందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మతు వైరి వినాశనం సర్వదోష నివారాయ సకల కష్ట నివారిణి భూగృహలాభాయ కుజగ్రహం ప్రణమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని జపం చేయుట వలన ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. కాలనేమి ప్రమథనో హరిమర్కట మర్కట దాంత శాంత ప్రసన్నాత్మ శతకంఠ మదాపహృతు. ఆంజనేయ స్వామి యొక్క ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం వలన శత్రు నిర్మూలనం అనేది జరుగుతుంది. ఈ ఊయే కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు, వాహనాలు, వ్యాపారాలు, జ్యోతిష్యం, శాస్త్రం, వివాహం, కుటుంబం, సంతానం మరియు ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు, ముఖ్యంగా బట్టల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకం. కావున శుక్ర గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనుక మీ యొక్క వ్యాపార వ్యవహారంలో అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. స్త్రీలతో విభేదాలు రాగలవు. శుక్రుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపార వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే గృహం, స్థలం, వాహనాలు, వస్త్రాలు కొనుగోలు చేయాలంటే మరియు అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే ప్రతిరోజు దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉండాలంటే దుర్గాదేవికి కుబేర కుంకుమతో అర్చన చేయాలి. మరియు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే ఇబ్బందులు అనేటివి బాగా కలుగుతూ ఉంటే కనుక డైమండ్ అనేటువంటి దాన్ని 10 సెంట్లు 20 సెంట్లు మీరు సేకరించుకొని దానిని బంగారులో కానీ వెండిలో కానీ పొదిగించి పూజ చేసి శుక్రవారం రోజు దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వీరికి ఎన్నడూ లేని విధంగా అధికమైన ధనలాభం కలగగలవు. అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసే అధికారులు మీకు ఎల్లవేళలా సహాయాలు అందిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. మధ్యన కొంత విచారానికి గురి కాగలరు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి అనేది ఉంటుంది. పాడి పశు సంపాదన బాగుంటుంది. ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఆ యొక్క ప్రయత్నం
ఈ ఒక్క వారం నెరవేరగలదు. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు. ప్రక్కవారితో గౌరవ మర్యాదలు లభించగలవు. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత ప్రయత్నించినా కానీ భూములు కొనుగోలు గాక మంచి లాభాలు లేక అధికమైన విచారంతో మనశ్శాంతి లేకుండా ఉంటారు. కావున శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే శుక్ర మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మరియు మినుములు దానం చేసిన మీ యొక్క రంగంలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు షేర్ మార్కెట్ రంగంలో ఈ వారంలో 3 రోజులు వాటి జోలికి వెళ్ళకూడదు. అధికమైన నష్టాలు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది. కావున రాహువు మరియు కేతువు యొక్క పూజలు జరిపించి మినుములు మరియు ఉలువలు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విద్యార్థులు తేజస్సుతో చదువులో చక్కగా రాణిస్తారు. చదువులో ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. మంచి ఉద్యోగం అనేది లభించగలదు. ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో ఆ యొక్క పనిని మీరు సాధించుకునే దిశగా ఉంటారు. దైవ బలం వలన అనుగ్రహం, దైవతానుగ్రహం వలన మంచి వస్తువులు, బంగారం, ఆభరణాలు ఇత్యాది యొక్క మీకు కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయగలరు. ఆర్థికమైనటువంటి స్థితి బాగుగా ఉన్నందువలన ఆనందమైన జీవనం గడపగలరు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క ఆభరణాలు ఈ యొక్క వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఏ రంగంలో ఉన్నవారైనా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది తప్పక సాధిస్తారు. మరియు దాంపత్యంలో ఒడిదుడుకులు లేకుండా అన్యోన్యమైనటువంటి సుఖ జీవనం సాగించగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఆటో మెకానిక్, వైండింగ్, కార్, మోటార్ డ్రైవింగ్, మొబైల్ వర్క్ ఇత్యాది రంగం వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహ బలం కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు. రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు. వచ్చిన అవకాశాలను ఉపయోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా జీవితంలో ఆనందమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు. వైదికాది వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు ఈ వారం కలిగి ఉన్నాయి. మంచి జీవనం అనేది సాగించగలరు. మరియు విదేశంలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా మరియు సింగపూర్, మలేషియా ఇటువంటి దేశాలలో నివసించే వారికి మంచి శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని అనేది మనం తెలుసుకుందాం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః విదంతస్తవ సామర్థ్యం తతో దుఃఖ తరం నుకిం. ఈ యొక్క శ్లోకాన్ని మరి మీరు చదువుకొని పిల్లల చేత ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదివించండి. మంచి ఫలితాలను పొందండి. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. దశబాహుర్లోకపూజ్యో జాంబవత్ ప్రీతివర్ధనః సీతా సమేత శ్రీరామ పాదసేవా దురంధరః. మృగశిర 3-4 పాదములు, పూకంగచ్చ ఆరుద్ర 4 పాదములు, కేకోహ పునర్వసు 1-2 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక గ్రహం. బంధువులను, మిత్రులను, సోదర సోదరీలను కలిగించేటువంటి వాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యవహారం, వ్యాపారం చేయించేటువంటి గ్రహం. ధనం, ధాన్యం, వ్యవసాయం, పాడి పశువులు, ఫైనాన్సు, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి గ్రహచార గోచార విషయంలో బుధుడు అనుకూలంగా ఉంటే మంచి ధనలాభం కలిగిస్తాడు. వ్యాపారంలో లాభాలను కలిగిస్తాడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేయించి తగిన జపాలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు అధికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే జాతిపత్ర అనే రత్నాన్ని సేకరించి పూజ చేసి ధరించిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు గ్రహచార గోచార విషయంలో బుధ గురు గ్రహచార స్థితి వలన ఈ వారం గ్రహ ఫలితాలను చూస్తే గనక అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి
మిక్కిలి ధన సంపాదన కలిగి ఉంటారు. ఏ పని చేసినా గాని అదొక పనిలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఆదర్శవంతమైనటువంటి జీవనం గడపగలరు. గ్రహచార స్థితిలో ఎన్నడూ లేని విధంగా అధికమైన శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు. స్నేహితులు, బంధువులు అనేక రకాలుగా మీకు సహాయ సత్కారాలు చేయగలరు. మీరు ఒక్క మాట చెప్పానే గాని ఎవరైనా మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉంటారు. అటువంటి ఒక గ్రహస్థితి మీకు కలిగి ఉంది. నూతన వ్యాపారాలు, కార్యాలయాలు ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. స్నేహితులతో ఎక్కువగా గడపగలరు. మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి అదొక ప్రయాణాలు మానుకోవడం వలన మంచిది. వ్యవసాయదారులకు కానీ పాడి పరిశ్రమదారులకు కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎన్నడూ లేని విధంగా ఆదాయం అనేది కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి ఆదాయ వ్యవహారాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి. మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు. వచ్చిన వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. భోలాశంకరుని తత్వం మీది కాబట్టి అధికంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. విద్యార్థులకు చదువులో మంచిగా రాణిస్తారు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వ్యాపారంలో, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే బుధ, శని మరియు రాహుగ్రహాల యొక్క జపాలు చేసి పెసర్లు మరియు మినుములు దానం చేయాలి. మరియు ఉత్తరేణి చెట్టు వేరును సేకరించుకొని దానికి పసుపు రంగు, ఎరుపు, తెలుపు రంగు దారాన్ని చుట్టి వస్త్రంలో కట్టి దానిని కుడి చేతి దండరెట్టకు కట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి అందరికీ భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. ప్రకృతే క్రియమాణాని గుణైర్ కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాః మితి మన్యతే. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ చదవండి, పిల్లల చేత చదివించండి. ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలలో మీరు ఎదగండి. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. చిరంజీవి మా భక్తో దైత్యకార్య విఘాతకః అక్షహంత కాంచనాభః పంచభక్తో మహాతపాః. ఈ పునర్వసు 4వ పాదం, ఊహేహోడా పుష్యమి 4 పాదములు, డీడు డేడో ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతి కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, మంచి సంపద, అభివృద్ధి, ఆయుర్వేదం, విద్యా వైద్యం, తెలుపు రంగు వస్త్రాలు, తెలుపు రంగు వస్తువులు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, నిత్య సంతోషం, బియ్యం, ధాన్యం, పత్తి, మంచు ప్రదేశాలు, ముత్యాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి యొక్క కోరిక కలిగించడం అనేది ఈ యొక్క చంద్రుని యొక్క లక్షణం. కాబట్టి ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు బియ్యం, ఆకుకూరలు దానం చేయాలి. భవిష్యత్తులో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండాలంటే మంచి ముత్యాన్ని పూజించి చేతికి ధరించిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి సమర్థత కలిగి ఉంటారు. అవసరం నిమిత్తమై ధనలాభం అనేది కలుగుతుంది. వ్యవహారం వలన గాని, వ్యాపారం వలన గాని అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. అధికమైన ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పూర్వపు మిత్రుల కలయిక. మరి 1-2 రోజులు అధికమైనటువంటి యొక్క కష్టాలు అనేటివి ఈ వారంలో మీకు కలగగలవు. ఈ యొక్క 2 రోజుల వ్యవధిలోనే అతి ప్రమాదకరమైన
పరిస్థితులు మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. కావున ఈ యొక్క సమస్య నుండి బయటపడి మంచి ఫలితాలు మీకు కలగాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు చేసి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. అధికమైన ధన రాబడి అనేది కలుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కాగలవు. కోర్టు, భూమి, వ్యవహారముల యందు మంచి ఫలితాలు రాగలవు. గ్రహచార స్థితిలో నిధి లభ్యమయ్యేటువంటి అదృష్టం అనేది మీకు కలిగి ఉంది. శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి పని కాగలదు. విద్యారంగంలో విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కలిగి చదువులో చక్కగా రాణించగలరు. పరీక్షలలో ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ అక్కడ ఉత్తీర్ణత అనేది మీరు చెంది మంచి ఫలితాలు దక్కించుకోగలరు. ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. మరి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి యొక్క ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కనుక మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసినచో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య మరియు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. కార్మిక రంగం వారికి మరియు మోటారు, మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి మామూలుగా గ్రహస్థితి అనేది కలదు. ముత్యాలు, రత్నాలు వ్యాపారాలు మరియు స్టీలు ఇత్తడి వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఎక్కువగా ధన రాబడి అనేది కలిగి ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి ఈ వారం మంచి అవకాశాలు రాగలవు. మరియు విదేశాలు వెళ్ళే వారికి శుభగ్రహ స్థితి వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర, శని గ్రహాల యొక్క అనుగ్రహం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. కావున ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. కావున ప్రతిరోజు ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని మనం ఈ వారం తెలుసుకుందాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా నేర్చుకోండి. ముఖ్యంగా పిల్లల చేత ఈ భగవద్గీత శ్లోకాన్ని చదివించండి, నేర్పించండి. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మామి భూమి మఘ 4 పాదములు, మోటాటీటు పుబ్బ 4 పాదములు, ఏ ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు చేయించి గోధుమలు దానం చేయాలి. మరియు మోదుక చెట్టు వేరును సేకరించి దానిని పూజించి ఎర్రని దారంతో చుట్టి దానిని మెడలో ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అధికారులు, అనధికారులు ఎవరైనా సరే మీ మాటను చెప్పినట్టుగా వింటారు. మంచి ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది. ఎక్కువగా ఇబ్బందులు ఉంటే గనక కెంపు అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించిన అధికమైన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున ఈ రాశి వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది ఈ వారం కలిగి ఉంది. ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నా కానీ ధైర్యంతో ముందుకు సాగగలరు. రవి, చంద్ర గ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి వ్యవహారములు, వ్యాపారములు అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనట వలన సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం లేకుండా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడగలదు. మరియు మీ మీద వ్యతిరేకమైన భావాలు కలిగి ఉంటారు. మీ వెనక ఉండేవారు అటువంటి యొక్క వారిని గుర్తించి తగు జాగ్రత్తగా ఉండాలి. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. అందరూ మిమ్ములను అధికంగా గౌరవిస్తూ మీరు చెప్పిందే విధముగా భావించగలరు. కోర్టు, భూమి, వ్యవహారముల యందు
అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వలన దైవ బలం కలిగి ఆర్థికమైనటువంటి యొక్క అభివృద్ధి కలిగి మంచి సంఘములో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఇంట్లో కానీ బయట కానీ ఎదురు లేకుండా ఉంటుంది మీ యొక్క గ్రహచారం. మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు. కొద్దిగా బరువు బాధ్యతలు ఉన్నందున, కొద్దిగా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉన్నందున అధికమైనటువంటి ఆలోచనలు మిమ్మలను గురి చేస్తున్నా కానీ అవన్నీ కూడా తొలగించుకొని సుఖమైన జీవనం అనేది గడపగలరు. శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు దక్కుతుంది. ప్రతిరోజు మీరు చేయుచున్నటువంటి పనిలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ధన సంబంధమైనటువంటి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు. విద్యార్థులు ఈ వారం మంచి తెలివితేటలు కలిగి చదువులో చక్కగా రాణించగలరు. పరీక్షలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క మిత్రత్వం వలన, వారి యొక్క ఆదరణ వలన ఈ వారం మీకు ప్రమోషన్ కలిగేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది. షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారం మంచి గ్రహ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఫైనాన్స్ విషయంలో ధన రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. వ్యతిరేకమైనటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అక్కడ గ్రహచార విశేషము చేత కొద్దిగా చెడు ఫలితాలు కలిగి అధికమైన విచారానికి లోను కాగలరు. కావున శుక్ర మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ రవిగ్రహానికి పూజ చేసి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మరి ఇత్యాది యొక్క గ్రహచార స్థితి వలన అందరూ ఆనందంగా ఉండగలరు. మరి కావున ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. వనమాలి గదేశాంక్షి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణోర్ విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ధనం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఫైనాన్స్, ఉన్నతమైనటువంటి విద్య, చిరుధాన్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పంచామృతాలతో పళ్ళ రసాలతో అభిషేకం చేసి పెసర్లు దానం చేసి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయాలి మరియు జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరి కావున ఈ వారం గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలగగలదు. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ డబ్బుకు కొదవ అనేది ఉండకుండా ఉంటుంది. ఈ వారంలో 3 రోజుల వరకు ఈ యొక్క గ్రహస్థితి అనేది కలగగలదు. తదుపరి గ్రహచార గోచారంలో అధికమైనటువంటి డబ్బు ఖర్చు కాగలదు. అపకీర్తి, చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు. భార్యాభర్తల మధ్యన చిన్న సమస్యలకే పెద్దవిగా గొడవలు చేసుకొని ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు. వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటుంది. మీరు చేసేటువంటి అన్ని పనుల యందు ఆటంకాలు కలిగి
మనశ్శాంతి లేకుండా ఉంటారు. కావున అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వైదిక పరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఒక 3 రోజులు గ్రహస్థితి అనుకూలంగా లేక మరి 3 రోజులు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మరి కావున ఆ యొక్క చిన్న సమస్యలు కూడా తొలగిపోవడానికి ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల శివునికి మారేడు దళాలతో మరియు పంచదార తేనె కలిపిన రసముతో అభిషేకం చేయించాలి లేక చేసుకోవాలి. మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వాలి. ఆనందమైనటువంటి యొక్క జీవనం కలుగుతుంది. విపరీతమైనటువంటి చెడు ఫలితాల వలన కలిగేటువంటి గ్రహస్థితి నుండి బయటపడతారు. మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున ఈ యొక్క వ్యాపారములో అనుకూలముగా ఉండాలంటే బుధ మరియు రవి గ్రహాలకు అభిషేక పూజలు చేయించి పెసర్లు గోధుమలు దానం చేయాలి. మరియు 1 కిలో నల్ల నువ్వులు తీసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి పూలు అక్షంతలు చల్లి ఆ యొక్క నల్ల నువ్వులను తీసుకొని బ్రాహ్మణునికి దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఏదైనా కానీ ఒక పాడుబడ్డ దేవాలయంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి ఒక ఇద్దరికి భోజనం తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకున్నట్టయితే మీ లోపల ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి సుఖం అనేది చేకూరుతుంది. ఈ చిన్న పరిష్కారం చేసుకుంటే చాలు మీ జీవితంలో మరి చెడు సమస్యలు అనేటివి రావు. మరి కావున విదేశాల్లో నివసించే వారికి ఫ్రాన్స్ మరియు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, నేపాల్, జార్ఖండ్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి వ్యాపారం గురించే కానీ అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నవారికి కానీ ఆ ప్రదేశముల యొక్క గ్రహచార స్థితి అనుసరించి ఫలితాలు చూడగా శని మరియు బుధ రాహు గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఆ యొక్క గ్రహముల యొక్క పూజలు చేయించి నల్ల నువ్వులు, మినుములు, పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరి కావున మనం ప్రతి ఒక్క వారం భగవద్గీతలో చెప్పుకునేటువంటి ఒక మంచి శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమిదత్తి తథైవచ. ఈ యొక్క శ్లోకాన్ని పిల్లలకు నేర్పించండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. వారు ఆధ్యాత్మిక రంగంలో ఎదగడానికి ఈ యొక్క శ్లోకాలు అనేటివి ఉపయోగపడతాయి. తులారాశి ఫలితాలు. అతి కొద్ది కాలంలో విపరీతమైన ధనయోగం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవితాన్ని మీరు గడపగలరు. భానుప్రియ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. రారి చిత్ర 3, 4 పాదములు, రూరే రోతా స్వాతి 4 పాదములు, తీతూతే విశాఖలో 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. వ్యవహార వ్యాపారములు, ధనము, స్త్రీలు, కళలు, అలంకారాలు, రంగులు, మద్యపానీయం, వినయం, అందం, జీవం, వృక్షశాస్త్రం, సైన్స్, వైవాహిక జీవితం, వాహనాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఆనందమైనటువంటి జీవనం దంపతులు గడపగలరు. వాహనాలు, గృహం ఇత్యాది ఫలితాలను కలిగిస్తాడు. కావున శుక్రుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు మరియు తెల్లని వస్త్రం దానం చెయ్యాలి. మరియు దుర్గాదేవికి పూజలు జరిపించాలి. ఒక 5 వారాలు గుమ్మడికాయను దానం చెయ్యండి. మంచి ఫలితాలు అనేటివి మీకు ఎల్లవేళలా కలుగుతూ ఉంటాయి. గ్రహచార గోచార విషయంలో మరియు ఈరోజు తులారాశి ఫలితాలను చూస్తే ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయడం మరియు అమ్మడం ఇత్యాది యొక్క వ్యాపారం మీద ఆధారపడి ఎక్కువగా లాభాలను గడిస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యాపారంలో మంచి లాభాలను కలిగి ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో వారి పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం,
ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలిగి ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు. పూర్వపు మిత్రుల కలయిక, నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడుట, బంధులాభం, బంధువులతో కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఈ యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది ఈ యొక్క రంగం వారు గడపగలరు. కానీ ఏ విషయంలో తొందరపడకుండా ఉండాలి. ప్రతి వారితోటి నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి. దాని వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. సినీ రాజకీయ రంగం వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. అవకాశాలు ఈ వారం ఎక్కువగా రాగలవు. ఆనందమైన జీవనం గడపగలరు. అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వారి వారి పనుల యందు మంచి లాభాలు కలిగి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు ఈ వారం మంచి లాభాలు అనేటివి ఉన్నాయి. విద్య, ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ, విదేశాలు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం నెరవేరుతుంది. విద్యార్థులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, వ్యాపారులే కానివ్వండి, చక్కని ఫలితాలు పొందాలంటే ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యాలి. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం శ్రీం రామ్ రామాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసి రావి చెట్టు చుట్టుగా ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రతి ఒక్కరి మనోవాంఛలు నెరవేరుతాయి. విద్యార్థులకు చదువు చక్కగా లభిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి పూజ రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాల యొక్క పూజలను జరిపించి కందులు, మినుములు దానం చెయ్యాలి. మంచి ఫలితాలు కలగగలవు. శుక్రుడు మరియు గురువు యొక్క శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరి ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. సధర్మ మసిచావేక్ష్య నా వికంపితు మర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రయోస్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ యొక్క శ్లోకాన్ని మంచిగా పిల్లలకు చదివించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. పి విశాఖలో 4వ పాదం, నాని నూని అనురాధ 4 పాదములు, నోజాయిజు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైన విషయాలకు కారకుడు. రక్తము, ఎర్రని వస్తువులు, శల్యాలు, ధాతువు, రాగి, గుప్త నిధులు, భూమి, వాతావరణం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలిగిస్తూ ఉంటాడు. దాంపత్య సుఖం ఉండదు. గొడవలకు కారణాలు అవుతూ ఉంటాయి. ప్రతి వారితోటి గొడవలు ఏర్పడగలవు. ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉంటాయి. అనుకూలమైనటువంటి వాతావరణం లేక విభేదాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరి కాబట్టి కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు, ఉద్యోగములు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 1 కిలో కందులు, మిరపపండు రంగు వస్త్రం దానం చెయ్యాలి. గ్రహచార స్థితి పూర్తిగా చెడు ఫలితాలు కలిగించే విధంగా ఉంటే గనక గరుడపత్స అనే రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి గ్రహచార గోచారములో కుజ, చంద్ర, రాహు గ్రహముల యొక్క విశేషము చేత అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉండటం వలన అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులుగా మారే గ్రహస్థితి కలదు. ప్రతి ఒక్కరూ మంచి దృష్టితో ఉండి మీకు సహాయంగా ఉంటారు. అధికమైనటువంటి మానసిక ఒత్తిడి నుండి దూరమై ఆనందంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారములో, వ్యవహారంలో అధికమైనటువంటి యొక్క ఒత్తిడి నుండి దూరమై
వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అన్యోన్య దాంపత్యంలో సుఖజీవనం చేయగలరు. మరి విద్యార్థులు ఈ వారం చదువులో ఆసక్తి చూపుతూ మంచి ఫలితాలను పొందగలరు. మీ యొక్క కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా జీవించగలరు. విద్యార్థులు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం మహామారుతిం శరణం మమ సర్వ విద్యా ప్రదాతాయ మారుతిం ప్రణమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని విద్యార్థులు జపం చేయడం వలన మంచి విద్య అనేది విద్యార్థులకు లభిస్తుంది. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్మకం కొనుగోలు విషయంలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్, మోటారు, డ్రైవింగ్ మరియు వైండింగ్ రంగం వారికి, మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్ రంగం వారికి, ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు కలిగి మీకు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరియు సిమెంటు, స్టీలు, ఐరన్ వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య, చిరుధాన్యం వ్యాపారాలు మరియు నూనె ఇత్యాది వ్యాపారాలు మంచి లాభాలు కలిగి ఉంటారు. ఈ యొక్క రంగం వారికి ఎక్కువగా దృష్టి దోషాలు అనేటివి కలిగి ఉండటం వలన శరీర అనారోగ్య బాధలు, జ్వరం, తలనొప్పి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. కావున దుర్గా దేవాలయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేయించి కుంకుమార్చన చేసిన మంచి ఫలితాలు కలగగలవు. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బట్టలు, అలంకార వస్తువులు, బోటిక్, బ్యూటిషియన్, టైలరింగ్, కుకింగ్ వర్క్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈ వారం మంచి లాభాలు అనేటివి కలిగి మంచి లాభం అనేది కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మంచి ఆదర్శప్రాయంగా ఉంటూ ఆదాయం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు వైదిక, పురోహితాది వృత్తుల వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మరి కలప పని చేసేవారికి కంసాలి, వడ్రంగి మరియు హెయిర్ స్టైల్ మరియు మట్టి పాత్రలు తయారు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈ యొక్క రాశి వారందరూ, ఈ రంగంలో ఉండే వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశ ప్రయాణములు చేసేవారికి అనుకూలమైన గ్రహచారం లేదు కావున ఈ యొక్క వారం ప్రయాణం అనేది మానుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా ఆ యొక్క ప్రయాణం చేయవలసి వస్తే శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ప్రయాణంలో మంచిగా ఆటంకాలు లేకుండా ఆ యొక్క ప్రయాణం సాగగలరు. అన్ని వృత్తుల వారికి మరి బియ్యం, పప్పు, దినుసులు, నూనె వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. పత్తి, వేరుశనగ, ఎర్రం ధాన్యం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరియు అనేక రకాలుగా మిశ్రమ ఫలితాలు అంటే చెడు మంచి ఫలితాలు ఒకరికి ఒకరు పోటీ పడి ఉంటుంటాయి. కాబట్టి గురుగ్రహానికి ఆవు నెయ్యితో, ఆవు పాలతో అభిషేకం చేయించి బెల్లం, పాయసం, నైవేద్యం సమర్పించాలి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కావున ఎప్పుడు కూడా గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోతే బెల్లం, ఉప్పు, కందులు, మినుములు స్వయం పాకం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశంలో ఉన్నవారికి ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇటువంటి నగరాలలో నివసించే వారికి అక్కడి ప్రాంత గ్రహచార ఫలము చేత రాహు, శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి నల్ల నువ్వులు, మినుములు, బెబ్బర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలగగలవు. కావున ఈ రాశి వారందరూ ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా జపం చెయ్యండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. ఆ మంత్రం ఏంటో చూద్దాం. సర్వదోష నివారాయ ధరణీసుత నమోస్తుతే, సర్వ కష్ట నివారాయ మంగళాయ నమోస్తుతే, నాగదోషాది నివారాయ శివకంఠ విభూషణ భూగృహలాభాయ కుజం తం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. అందరూ కూడా ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని జపం చేయండి. మరియు భగవద్గీతలో ఒక మంచి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఎదృచ్ఛయ చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖైన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. ఈ యొక్క శ్లోకాన్ని పిల్లల చేత చెప్పించండి. ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏజోబాబి మూల 4 పాదములు, బూధాబాడ పూర్వషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనసు, వ్యాపారంలో మెలుకొలవు, బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడు ఒకరి మీద పెత్తనం సాగించాలనేటువంటి కోరిక, అవసరాన్ని బట్టి మాట్లాడుట, అలంకారాలంటే ఎక్కువగా ఇష్టపడుట, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు, కోర్టు మరియు భూ వ్యవహారములయందు, ఫైనాన్స్ విషయాలలో, గృహం, వివాహాది విషయాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 1 కిలో శనగలు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మరియు కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని సేకరించి దానిని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి ధరించిన మంచి ఫలితాలన్నిటివి కలగగలవు. ఎక్కువగా పసుపు, గంధం రంగు దుస్తులు ధరించాలి. అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగిస్తాడు. ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేయగల సమర్థత అనేది కలిగిస్తాడు గురువు. మరి కాబట్టి గురువారం రోజు తరచుగా మీకు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ ఉండటం వలన చాలా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం గురు, చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధనం అనేది ఖర్చు కాగలదు. ఎలా ఖర్చు అవుతుందో అనే విషయం కూడా తెలియకుండా ఉంటుంది. తరచుగా కుటుంబంలో గొడవలు కలుగుతూ కొద్దిగా అశాంతికి లోను కాగలరు. కావున ఈ ఫలితాలు శుభ ఫలితాలుగా మారాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగి అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం ఏర్పడగలదు. దాని వలన ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు అనేటివి కలుగుతాయి. కొంత అశాంతికి గురి కాగలరు. అనుకోని విధంగా స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రాగలవు. కావున మనోవేదనతో ఉంటారు. కావున స్త్రీలు అమ్మవారి దేవి ఖడ్గమాల పారాయణం చేసుకొని లేదా చేయించి అమ్మవారి కుంకుమను ధరించిన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ మీకు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్ములను వెంబడిస్తూ ఉంటాయి. కోర్టు, భూమి సమస్యల వలన విపరీతమైన చెడు ఫలితాలు కలగగలవు. కావున గురు, రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎట్టి పరిస్థితిలోనైనా నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైనటువంటి నష్టాలు రాగలవు. వచ్చేవారం ప్రారంభం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితం అనేది ఉంటుంది. కానీ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే శని, శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు చేయించాలి. మరియు నల్ల నువ్వులు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి విదేశ ప్రయాణం అనుకూలమవుతుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలిత ఆధారంగా శని, రాహుగ్రహాల అనుకూలంగా లేవు. కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన వృద్ధి అనేది కలగగలదు. కావున అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా లేకపోవడం వలన మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఏదైనటువంటి పదార్థం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి ఈ మంత్రం అందరూ కూడా జపం చేయాలి. ఓం దుర్గా మమ దుర్గతి నాశిన్యై మమ సర్వ కష్టాన్ని నివారయ ఓం ఫట్ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని 108 సార్లు జపం చేసి శనగలు మరియు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరి కావున ప్రతి ఒక్క వారం భగవద్గీతలో చెప్పుకునేటువంటి శ్లోకంలో ఒక మంచి శ్లోకం అనేది మనం చెప్పుకుందాం. అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామంచ న కరిష్యతి
తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటంటే, శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు వాడు తనవాడ, మిత్రుల, బంధువుల అని చూడకూడదు. నీవు అతనికి బంధువు కావనే వాడు నీకు శత్రువుగా భావించి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు మీనమేషాలు లెక్క పెట్టకుండా కూర్చోవడం ఏమిటి? అది ధర్మమైనటువంటి పని కాదు. ఇటువంటి యుద్ధం నీకు ధర్మబద్ధమైనది అని, యుద్ధం చేయడం తప్పు కాదని చెప్పని, ఒకవేళ యుద్ధం నీవు చెయ్యకపోతే నిన్ను పిరికివాడుగా చూస్తారు. జనం మరియు యుద్ధానికి వచ్చినటువంటి వారు కూడా ఏళన చేస్తారు. కావున ఓ పార్థ, తప్పనిసరిగా నీవు ఈ యుద్ధం చేయవలసిందే అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటి యొక్క భగవద్గీతలో ఈ యొక్క శ్లోకం. కాబట్టి శ్లోకాన్ని అందరూ కూడా జాగ్రత్తగా ప్రతిరోజు చదువుకోండి. శుభం భూయాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. భోజాది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, జూజే జోఖ శ్రవణ 4 పాదములు, గాగి ధనిష్ట 1, 2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించేవాడు. అతి సాహసం, గర్వం, అహంకారం, మొండితనం, దురుసుగా మాట్లాడడం, తర్వాత పశ్చాత్తాప పడడం, గ్రహ దోషాలు, దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వృత్తిలో, వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగించాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం, చెప్పులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు మయూర నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించుకొని దానిని వెండిలో పొదిగించి ధరించిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. మరి కావున గ్రహచార గోచారములు శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన ఈ వారం ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కావున దుర్గాదేవికి కుంకుమార్చన చేయించిన అనుకూలమైనటువంటి యొక్క పని మీకు ఆటంకాలు లేకుండా కలుగుతాయి. మరి కావున వ్యాపారములో, వ్యవహారములో అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు ఏర్పడేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది. మరి కాబట్టి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో ఆసక్తి లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరి కావున ఈ యొక్క గ్రహ పరిస్థితుల నుండి బయటపడడానికి చంద్ర, రవి గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం, గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు. మరియు ఉద్యోగంలో మంచి పదవి లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన చెడు ఫలితాలు కలగగలవు. కావున మంచి ఫలితాలు కలగాలంటే శని, రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది. మరియు వ్యవసాయ, వృత్తి, వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి లేక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులకు ఎక్కువగా గురి కాగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున గ్రహదోష నివారణకు మీరు చేయవలసిన పని శని, చంద్ర, కుజ, రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు మినుములు, బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శుక్ర మరియు శని యొక్క గ్రహాలకి ప్రీతిగా నల్ల నువ్వులు మరియు బొబ్బర్లు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు తాంత్రిక పరిష్కారం చూద్దాం. 11 గోమతి చక్రాలు తీసుకొని 11 లక్ష్మీ గవ్వలు
11 రాగి బిళ్ళలు, 11 పసుపు కొమ్ములు, కొద్దిగా పచ్చ కర్పూరం ఒక చిన్న సంచిలో వేసి వాటిని మీ ఇంట్లో లోపల గుమ్మానికి తగిలించండి. మంచి ఫలితాలు అనేటివి కలిగి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీ ఇంట్లో ఎటువంటి చెడు దృష్టిని మీ ఇంటికి రానివ్వకుండా ఉంటుంది. కావున ఇటువంటి యొక్క చిన్న పరిష్కారం మీరు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాష్టకం ఏ పఠంతి శాశ్వతకోత్తమ సదా ముదాచ్యుతం రాజమాన పుత్ర సంపదాది శోభనానితే సాధయంతి విష్ణులోకం అవ్యయం మనుష్యతే. భూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిషం 4 పాదములు, శేషోద పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని నీచ స్థానములో ఉంటే అత్యంత చెడు ఫలితాలను కలుగజేస్తాడు. గండాలు, ఆపదలు, అవమానాలు, దెబ్బలు, గొడవలు, విరోధాలు, ధనం విషయంలో వ్యవహారములో అనేక రకాలుగా వ్యతిరేకమైన ఫలితాలు కలుగజేస్తాడు. భూత బాధలు, అనారోగ్య బాధలు, వ్యవసాయ వ్యాపారములో నష్టాలు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి శని వలన మంచి శుభ ఫలితాలు కూడా కలుగజేసే గ్రహం కూడా కాబట్టి ఈ యొక్క శని గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనికి నువ్వుల నూనె, నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేయాలి. మరియు అదే రోజు సాయంత్రం శివాలయంలో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఈ వారం వీరికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన గ్రహస్థితి ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, మిత్ర వృద్ధి, వ్యవహార వ్యాపార వృద్ధి, తోటి వ్యాపారస్తులతో స్నేహభావాలు కలిగి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలరు. మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి పనిలో మీ యొక్క కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. తగు నెమ్మదిగా వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అభివృద్ధి కలిగేటట్టుగా ప్రయత్నం చేసుకోవడం మంచిది. అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మీరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారైతే కనుక ఆ యొక్క రంగంలో శని మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. మీరు చేసే ప్రతి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. కానీ ఈ రాశి వారికి శని ధన స్థానములో ఉన్నందున అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగజేస్తూ ఉంటాడు. కావున డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహారం అనేది చేస్తూ ఉండాలి. అధికమైనటువంటి చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. కావున శనివారం రోజున శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. తదుపరి నారికేళ ఫలంతో అభిషేకం చెయ్యాలి. మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారైతే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వారి వారి యొక్క వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. సంఘములో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అందరి చేత గౌరవింపబడుతూ మంచి గ్రహచార బలం వలన ఎన్నడూ లేని విధంగా మంచి ఎదుగుదల కలిగి ఆర్థిక రంగంలో మంచి పురోగతి సాధించగలరు. బంగారం మరియు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట, నూతన వస్త్రాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు. ప్రతి వారితో వినయంగా ఉండాలి, వినయంగా మాట్లాడాలి. ఎదురు సమస్యలు కొన్ని ఎదురైనా కానీ వాటిని తట్టుకొని నిలబడేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉండాలి. భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈ యొక్క చదువులో మంచిగా రాణిస్తారు. మరియు ఉద్యోగం చేసే వారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి అనేది కలదు. అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేషము చేత గ్రహ ఫలితాలు చూస్తే శని రాహుగ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా లేవు. కావున ఈ యొక్క గ్రహముల యొక్క పూజ అభిషేకాలు జరిపించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి
సుఖంగా ఉండగలరు. మరియు ఈరోజు భగవద్గీతలో మంచి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిర్మమ. ఈ వారం మీనరాశి ఫలితాలు. ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ది పూర్వాభాద్రలో 4వ పాదం, దూషంజాధ ఉత్తరాభాద్ర 4 పాదాలు, దేజో చాచి రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ఈ యొక్క గురువు ధనం, పుత్రులు, వ్యవహారం, ఉద్యోగం, వ్యాపారం, సేవకులు, అధికారం, దేవతలు, భాగ్యం, సంతోషం, భోగం ఇత్యాది యొక్క కారకుడు కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉండి సకల శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడిచి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలగాలంటే ప్రతి ఒక్క గురువారం ఈ యొక్క గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున గురుగ్రహం పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహచార స్థితిలో లేకపోతే కనకపుష్యరాగం అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి దానిని పూజించి చేతికి ధరించినట్లయితే మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు. మరి కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి అధికమైన ధన నష్టం కలగగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ యొక్క రంగంలో ఎక్కువగా ధన నష్టం కలిగి అధికమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. బంధువుల రాక వలన అధికమైన ఖర్చులు అనేటివి కలగగలవు. ఏ పని చేద్దామనుకున్నా ఆ యొక్క పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. ప్రతి దానిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నిద్రలేమి వలన శరీర నీరసం కలగగలదు. ప్రాణ స్నేహితులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు. కావున మంచి ఫలితాలు కలగడానికి బుధ మరియు గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు, శనగలు దానం చేయాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి అందుకని ఎవరి విషయంలో తల దూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి సమస్యలు మీ మీద వేసుకొని అధికమైన మనోవిచారానికి గురి అయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు. మరి కావున ఇటువంటి దోషాలు తొలగిపోవడానికి చంద్ర గురుగ్రహాలకి అర్చన పూజలు జరిపించి బియ్యం, శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత తగు జాగ్రత్తగా వారితో వినయంగా ప్రవర్తిస్తూ ఉండటం వలన మీ యొక్క ఉద్యోగంలో మంచి ఉన్నతి అనేది మీకు కలగగలదు. గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కువగా విద్యార్థులకు మంచి చదువులో చక్కగా రాణించాలంటే గ్రహచార దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో రావి చెట్టు ఉంటే గనక అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు కలిగి విద్యలో చక్కగా రాణిస్తారు. మరియు ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో, డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో సమస్యలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మరి కాబట్టి వ్యవహార విషయంలో ఎటువంటి తొందరపాటు లేకుండా నిదానంగా మీ యొక్క పనులు చేసుకోవాలి. వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ మరి విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరి ఈ యొక్క ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది. విదేశాలలో నివసించే వారికి మరియు ఆస్ట్రేలియా, దుబాయ్, ఫ్రాన్స్, అమెరికా మరి ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కావున వాటి యొక్క పూజలు జపాలు జరిపించి నల్ల నువ్వులు, బొబ్బెర్లు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. మరి కాబట్టి ఇటువంటి యొక్క చిన్న గ్రహ పరిష్కారాలు మీరు చేసుకొని ఆనందంగా జీవిస్తూ ఉండటం వలన
అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఈ వారం అనేది మీకు మంచిగా కలిగి ఉంటాయి. మరి కాబట్టి అందరూ కూడా గ్రహచార దోష పరిష్కారాలు చేసుకొని భగవంతుని యొక్క అనుగ్రహం చేత మంచి ఫలితాలు కలిగి మరి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్.